హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. కర్నూలులో ఉన్న వస్త్రాలయ ఓపెనింగ్ అయ్యి 1 వీక్ అయ్యింది. సరే, అది ఏంటి స్పెషల్గా ఇక్కడ చాలామంది వెళ్ళి లోపలైతే అసలు వెళ్ళలేక ఎన్నికి వెళ్ళిపోయామని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తే, అంత స్పెషల్గా ఏముంది వస్త్రాలయలో, వెళ్ళి మనం కూడా ఒకసారి చూసొద్దాం పదండి, నాతో పాటు మీరు కూడా. కానీ లోపల వీడియో తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది, కొంచెమే తీశాను. కానీ నేను ఉన్నాను కదా, చెప్తాను మీకు ఈ చీరలు ఎలా ఉన్నాయి, ప్రైజులు ఎలా ఉన్నాయి, మీరు వెళ్ళి తెచ్చుకోండి హ్యాపీగా. ఓకే, చీరలు అయితే నిజంగా చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్. వెళ్ళండి, ఒకసారి వెళ్ళి మీకు నచ్చిన చీర ఒకటి తెచ్చుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంది, ప్రైస్ కూడా చాలా బెస్ట్గా ఉందన్నమాట. నేనైతే ఒక 4 చీరలు సెలెక్ట్ చేసుకొని మా ఆయనని అడిగాను అనమాట, ఇందులో ఏ చీర బాగుందో వీడియో కాల్ చేసి చూడు, ఇందులో నీకు నచ్చినది ఒకటి తీసుకుంటా అంటే, మొన్ననే కదా ఒక వీడియో పెట్టినట్టున్నావు, ఏదో ఒక చీర సెలెక్ట్ చేయండి అని అడుగుతారు, మళ్ళీ అది మేము సెలెక్ట్ చేసిన తర్వాత ఈ చీర నాకు నచ్చలేదు, అది తీసుకుంటే బాగుండేనేమో అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత నస పెట్టడము అలాగుంటుంది. వద్దు బాబు, నీకు ఏది నచ్చితే అది తెచ్చుకో, నాకు వదిలేయి అని చెప్పేసినాడు అనమాట. నీకు నచ్చినది తీసుకో అని చెప్తే సరే అని చెప్పేసి నాకు నచ్చినదే తెచ్చుకున్నాను. ఇది ఎలా ఉంది, దీని ప్రైస్ ఎంత, రేపు వీడియోలో చెప్తానులేండి. రేపు మీరు ఖచ్చితంగా నేను వీడియో తీసి చీర ఏది తెచ్చుకున్నానో చూపిస్తాను. ఈరోజైతే వీడియో ఇంకా అక్కడ తీసినదే చెప్తున్నాను అనమాట. ఇంకా వస్తూ అలసిపోయాము అక్కడైతే వస్త్రాలయాలో. ఈ కన్ఫ్యూజ్ అనమాట, మన ఆడవాళ్ళకి చీరల్ని చూడగానే చంద్రముఖి, చంద్రకళ రెండు ఒకేసారి వచ్చేస్తాయి అనమాట. ఏది తీసుకోవాలా, ఏది వదిలేయాలా, ఇది బాగుందా, ఇంకొకటి బాగుందా అని చెప్పేసి అలాగ చూసి అందులో నుండి మనకి కలరు, ఇంట్లో లేని కలరు, ప్రైస్ తక్కువ, క్వాలిటీ బెస్ట్గా ఉండాలి, ఎన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా అయితే అలసిపోతాము. మంచిగా ఎనర్జీ రావనిక ఇంటికి వచ్చేటప్పుడు సోడా తాగి డ్రైవ్ చేయాలి కదా నేను స్కూటీ, అందుకని మంచిగా సోడా తాగి